విజయవాడ వరద బాధితులకి మేమున్నామని ముందుకొచ్చి సహాయపడుతున్న సినీ ఇండస్ట్రీ మరియు రాజకీయ నేతలు. వారిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ₹1 విరాళం ప్రకటించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించింది, అందుకే ఇబ్బందులు తలెత్తాయన్నారు. వైజయంతి మూవీస్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు ₹25 లక్షల విరాళం ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో అండగా ఉండడం తమ కర్తవ్యమని తెలిపారు. ఒకరికొకరు కలిసికట్టుగా ఉండాలని అన్నారు. రేపటి కోసం అంటూ కల్కి డైలాగ్ ను షేర్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సహానిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ₹1 విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సను ఎంతగానో కంచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. రెండు రాష్ట్రాల ప్రభుత్వానికి నా వంతుగా చెరొక 50 లక్షల విరాళం ఇస్తున్నానంటూ తెలిపారు. అలాగే సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు 50 లక్షలు చొప్పున ₹1 అందిస్తున్నట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ₹1 విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ చొరో 50 లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు. వరదలతో రెండు రాష్ట్రాల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తనను కలిచివేస్తుందని ట్వీట్ చేశారు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు. హీరో విశ్వక్సేన్ ఆంధ్రప్రదేశ్కు 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విపత్తు సమయంలో రాష్ట్రంలో వరద సహాయక చర్యలు మద్దతుగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం ఇస్తున్నాను. వరదల వల్ల నష్టపోయిన వారి బాధను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు అన్నారు. ఈజీ టిల్లు హీరో సిద్ధు వరద బాధితుల కోసం 30 లక్షలు ప్రకటించారు. ఏపీకి 15 లక్షలు, తెలంగాణకు 15 లక్షలు చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు వరదలు ముంచెత్తడం బాధాకరం విషయమని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని పేర్కొన్నారు. జరిగిన నష్టాలను డబ్బుతో పూడ్చలేమని, ఏదో ఒక రూపంలో ఇది బాధితులకు ఉపయోగపడాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ₹1 ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇరు రాష్ట్రాలకు చెరో 50 లక్షల సహాయం ఇస్తున్నట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయం అందించాలని మరియు పునరుద్ధరణ ప్రక్రియను సులభంతరం చేయడానికి సంబంధిత ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు సమష్టిగా మద్దతు ఇద్దాం. ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మనం ఈ సంక్షోభాన్ని అధిగమించి మరింత బలంగా ఎదగాలని అన్నారు.